Now we will see the types of fractions. Those are liked fraction, unliked fraction, proper fraction, improper fraction, unit fraction, mixed fraction, decimal fraction, reciprocal fraction, and equivalent fraction. I repeat, liked fraction, unliked fraction, proper fraction, improper fraction, unit fraction, mixed fraction, decimal fraction, reciprocal fraction, equivalent fraction. Okay, yes. So ఇందులో ఫస్ట్ టైప్ లైక్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. లైక్డ్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్స్ సేమ్ ఉండాలి. డినామినేటర్ షుడ్ బి సేమ్. ఓకే, ఇలా డినామినేటర్స్ సేమ్ ఉన్న ఫ్రాక్షన్స్ని లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. 1/2, 3/2, 5/2, 11/2, ఎట్సెట్రా. ఓకే, సో చూడండి, వీటిని లైక్డ్ ఫ్రాక్షన్స్ అనొచ్చా మనం? ఎస్, అనొచ్చు. ఎందుకు? డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. మనకి ఫ్రాక్షన్స్లో అది లైక్డ్ ఫ్రాక్షనా అన్లైక్డ్ ఫ్రాక్షనా అని చెప్పాలంటే డినామినేటర్ని చెక్ చేయాలి. డినామినేటర్ సేమ్ ఉంటే దాన్ని ఏమంటాం? లైక్డ్ ఫ్రాక్షన్ అంటాం. మరి డినామినేటర్ సేమ్ లేకపోతే దాన్ని ఏమంటాం? అన్లైక్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, లైక్డ్కి ఆపోజిట్ ఏంటి? అన్లైక్డ్ కదా, అవునా? సో డినామినేటర్ సేమ్ ఉంటే లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. డినామినేటర్ సేమ్ లేకపోతే అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, డినామినేటర్స్ నాట్ సేమ్. దీన్ని డిఫరెంట్ అని కూడా రాయొచ్చు, బట్ మీకు బాగా గుర్తుండాలంటే ఇక్కడ సేమ్, ఇక్కడ నాట్ సేమ్ అని రాస్తున్నా. ఓకే, ఎగ్జాంపుల్ 1/2, 3/4, 5/8, నెక్స్ట్ 7/3, ఎట్సెట్రా. ఇక్కడ మనకి ఏం కావాలి? డినామినేటర్స్ కావాలి. డినామినేటర్స్ ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయా? సేమ్ ఉన్నాయా? లేవు. 2, 4, 8, 3 డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఇలాగా డినామినేటర్స్ సేమ్ లేకపోతే దాన్ని ఏమంటాము? అన్లైక్డ్ ఫ్రాక్షన్ అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ ఉంది అని అంటే దాన్ని ఏమని రాస్తాము? సమ్ p/q ఫార్మాట్లో రాయాలి అని అంటాం కదా, అవునా? ఎస్. ఈ పైన దీన్ని ఏమంటాం? న్యూమరేటర్. దీన్ని ఏమంటాం? న్యూమరేటర్. ఈ బయటి కిందున్న నెంబర్ని ఏమంటాం? డినామినేటర్ అంటాం. ఏమంటాం? డినామినేటర్ అంటాం. మరి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అని అంటే చూడండి, ఇవన్నీ మీరు ఖచ్చితంగా నోట్స్లో రాసుకోవాలి. ఓకేనా? న్యూమరేటర్ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్. ఓకే, చూడండి, న్యూమరేటర్ వాల్యూ లెస్ ఉండాలి, అంటే తక్కువగా ఉండాలి. డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి, మోర్ ఉండాలి. ఓకేనా? న్యూమరేటర్ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్. దాన్ని ఏమంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ చూద్దాం ప్రాపర్ ఫ్రాక్షన్కి. చూడండి, 1/2, 2/3, 5/6, 10/11, ఎట్సెట్రా. ETC అంటే ఏంటి? ఎట్సెట్రా. ఎండ్ ఆఫ్ యువర్ థింకింగ్ కెపాసిటీ. ఎండ్ ఆఫ్ యువర్ థింకింగ్ కెపాసిటీ. మీరు ఎంత దూరం ఆలోచిస్తారో అంతవరకు రాసుకోవచ్చు, బట్ షుడ్ బి ఇన్ దీస్ లిమిటేషన్స్ ఓన్లీ. దట్ ఈస్ ఎట్సెట్రా.
ఓకే. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అని అంటే, ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉండాలి, డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి. దాన్ని ఏమంటాము? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ 1/2. చూడండి, న్యూమరేటర్ 1, డినామినేటర్ 2. 1 ఈజ్ లెస్ దాన్ 2 కదా, 1 వాల్యూ తక్కువ, 2 వాల్యూ ఎక్కువ కదా. సో దీన్ని ఏమంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. నెక్స్ట్ 2/3. న్యూమరేటర్ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్. ఓకేనా? ఎస్, వీటిని ఏమంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్కి ఆపోజిట్ ఏంటి? ఇంప్రాపర్. అవునా? ప్రాపర్కి ఆపోజిట్ ఇంప్రాపర్. అంటే న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ అంటే ప్రాపర్ అన్నాం. మరి ఇప్పుడు ఇంప్రాపర్లో ఏం రాసుకోవాలి? న్యూమరేటర్ షుడ్ బి గ్రేటర్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ షుడ్ బి గ్రేటర్ దాన్ డినామినేటర్. ఓకే, ఎస్. సో దీనికి ఆపోజిట్ న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ అన్నాం, ఇట్లా న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అంటున్నాం. ఓకేనా? దీన్ని ఏమంటాం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి, డినామినేటర్ వాల్యూ తక్కువ ఉండాలి. దాన్ని ఏమంటాం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 7/3, 10/7, నెక్స్ట్ 4/3, నెక్స్ట్ 120/7 ఎట్సెట్రా. మీరు ఏదైనా రాయండి, బట్ న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి, డినామినేటర్ వాల్యూ తక్కువ ఉండాలి. దాన్ని ఏమంటాం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. ఓకే, న్యూమరేటర్ ఎక్కువ, డినామినేటర్ తక్కువ. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. Next we'll see the unit fraction. Unit. Okay, unit fraction ante enti anante numerator is always 1. Numerator should be always 1. దాన్ని ఏమంటాం? యూనిట్ ఫ్రాక్షన్ అంటాము. ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1/2, 1/3, 1/10, 1/11, 1/18. ఓకే, ఎట్సెట్రా. మీ ఇష్టం, మీరు ఏదైనా రాయండి, బట్ న్యూమరేటర్లో మాత్రం 1 ఉండాలి. దాన్ని ఏమంటాం? యూనిట్ ఫ్రాక్షన్. సో అంటే అర్థం ఏంటి అని అంటే, మనం ఒక ఫిగర్ని లేకపోతే ఒక నెంబర్ని కొన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం. అందులో నుండి ఒక యూనిట్ని మనం తీసుకోవాలి, ఒకటిని తీసుకోవాలి. ఓకేనా? యూనిట్ ఫ్రాక్షన్ అంటే అర్థమైందా? గుర్తుంటుంది కదా? యూనిట్ అంటే 1 అని అర్థం. యూనిట్ 1 యూనిట్ అంటే ఏంటి? 1 అని అర్థం. అంటే మనం ఒక నెంబర్ని లేదా ఒక ఫిగర్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసి అందులో నుండి ఒక యూనిట్ని, ఒక నెంబర్ని, ఒకటిని, 1ని, ఓకేనా? సో 1 యూనిట్ని లేదా 1ని తీసుకుంటాం. దాన్నే ఏమంటాం? సో యూనిట్ ఫ్రాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ చూద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ మీనింగ్. దట్ ఈస్ మిక్స్డ్. ఇట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ సంథింగ్. ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ వాట్? నౌ విల్ సీ. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్ మీన్స్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ whole number, okay, plus some fraction is called mixed fraction. Okay, example 5/2/3. చూడండి, 5 హోల్ నెంబర్ అయినా
ఎస్, హోల్ నెంబర్ అంటే ఏంటి? 0 నుండి స్టార్ట్ అయ్యి ఇన్ఫినైట్ వరకు ఉండే అన్ని నెంబర్స్ని మనం ఏమంటాం? హోల్ నెంబర్స్ అంటాము. ఓకే, హోల్ నెంబర్ అండ్ వన్ ఫ్రాక్షన్. నెక్స్ట్ హోల్ నెంబర్ 7 1/11, నెక్స్ట్ 9 12/5 ఎట్సెట్రా. ఓకే, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కాంబినేషన్, ఇట్ ఈస్ ద మిక్స్చర్ ఆఫ్ whole number and a fraction. Example 5 2/3, 7 1/11, 9 whole number plus 12/5 etc. Okay, clear? Yes. Next, decimal fraction. Decimal fraction అంటే ఏంటి అని అంటే డినామినేటర్ వాల్యూ ఎప్పుడు 10 or powers of 10గా ఉండాలి. మరి 10 powers అంటే ఏంటి? 10 స్క్వేర్ ఎంత? 100, 10 క్యూబ్ ఎంత? 1000 ఇలా అన్నమాట. ఓకే, 10 100 1000 lakh 10 lakh 10,000 ఇలా. సో డినామినేటర్ వాల్యూ 10 ఆర్ పవర్స్ ఆఫ్ 10గా ఉన్న ఫ్రాక్షన్ ఏమంటాం? డెసిమల్ ఫ్రాక్షన్. సో ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏం రాసుకుందాము? డినామినేటర్ ఈజ్ 10 ఆర్ 10 పవర్స్. ఇక్కడ క్యాప్ అని పెట్టాను, అవునా? చూడండి, ఈ సింబల్ ఉంది కదా, అంటే రివర్స్ వీలాగా, అది పవర్ అని అర్థం. ఓకేనా? 10 పవర్. అంటే 10 పవర్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ 1/10, 7/10, 8/10, 8/100, నెక్స్ట్ 11/10,000, నెక్స్ట్ 23/1 lakh ఎట్సెట్రా. ఓకే, 1/10, 7/10, 8/10, 8/100, 11/10,000, 23/1 lakh, whatever numerator can be anything. Numerator can be anything, but denominator should be 10 or powers of 10s. That is called decimal fraction. Okay, next, reciprocal fraction. రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అని అంటే మనకు తెలుసు, ఈ బయటి పైన దాన్ని ఏమంటాం? న్యూమరేటర్ అంటాం. ఈ కింద ఉన్నదాన్ని ఏమంటాం? డినామినేటర్ అంటాం. ఏమంటాం? డినామినేటర్ అంటాము. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఏం చేయాలి? ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే న్యూమరేటర్ ప్లేస్లో డినామినేటర్ రాయాలి, డినామినేటర్ ప్లేస్లో న్యూమరేటర్ రాయాలి. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని ఇంటర్చేంజ్ చేయాలి. న్యూమరేటర్ డినామినేటర్ అవుద్ది, డినామినేటర్ న్యూమరేటర్ అవుద్ది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 2/3కి రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 2/3కి రెసిప్రోకల్, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయండి, ఏమవుతుంది? 3/2. సో దిస్ ఈజ్ ద రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఆఫ్ దిస్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5/11, దీనికి రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 11/5 అవుతుంది. ఓకేనా? క్లియర్? 1/10కి 10/1, 5/6కి 6/5 ఇలా. సో రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఎగ్జాంపుల్ 2/3 కాస్త 3/2 అవుతుంది, 5/11 కాస్త 11/5 అవుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ అండ్ లాస్ట్ టైప్ ఏంటి? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. దీని గురించి నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను, సపరేట్గా చెబుతాను.